మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ విశిష్టత గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉగాది అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలుగువారి పండుగలలో ఉగాది పండుగకి అగ్రస్థానం. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. చైత్రశుద్ధి పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాదిని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది పండుగ ఎప్పుడూ వసంతకాలంలో వస్తుంది. ఉగాది పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున త్వరగా లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించి ముగ్గులు వేసి ఆనందిస్తారు. లక్ష్మిని స్వాగతిస్తారు. ఉగాది అంటే అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా ఈ రోజున మిత్రదర్శనం, ఆర్యపూజ, గోపూజ అనే ఆచారాలను పాటిస్తారు. ఉగాది పండుగ రోజున మీరు ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి తెలుగువారికి, కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.